రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశం మహాకాశం పట్టజాలని మా గొప్ప దేవా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎత్తైన స్థలముల మీద మమ్మను నిలుపుచున్న దేవుడువు తండ్రి, ఆపత్కాలమందు మమ్మను ఆదుకొను దేవుడో ప్రవ్వా, సురక్షితంగా నివసింపజేసే దేవుడవు, నీ బిడ్డలైన వారిని విడువక ఎన్నిటెన్నిటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవు అయ్యా. మీ ప్రేమను బట్టి, మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రోజంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినారు దేవా, పోషించినారు తండ్రి, భద్రపరిచినారు దేవా. మా భారాలను మా చింతలను మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, సమస్యల నుండి, దుఃఖం నుండి మమ్మను విడిపించినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, మాటలు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడునంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ భూమి మీద మీ చిత్తమును నెరవేర్చడానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఎడతెగక ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని పాపమును జయించేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి. శోధనలకు భయపడకుండా, అపవాదికి లొంగిపోకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ నానాటికి ఆత్మీయంగా బలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీకు నచ్చినట్లుగా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుచున్నాము. కానీ ప్రతిసారి ఈ లోక సహవాసంలో, లోక ఆకర్షణలో పడిపోయి లోకానికి లొంగిపోతున్న మా బలహీనతలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, తీసివేయండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. ప్రతి విషయంలో మా ప్రవర్తన సరిగా ఉన్నదో లేదో పరిశీలించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబ సభ్యులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరు రక్షించబడలేదో, ఎందరు పాపంలో ఉంటున్నారో, ఎందరు బానిసలుగా బ్రతుకుతున్నారో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. వారికి మారు మనసును అనుగ్రహించండి దేవా. మిమ్మల్ని వెంబడించే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కష్ట సమయంలో శ్రమలు మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, మేము బాధలో ఉన్నప్పుడు, చెడు వార్తలు విన్నప్పుడు కూర్చొని దుఃఖించకుండా వెంటనే మీకు ప్రార్థించి మీ వాక్యాన్ని చదివి దాని ద్వారా గొప్ప నెమ్మదిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఎందుకంటే మీ వాక్యము మా బాధలలో నెమ్మది కలిగిస్తుంది కాబట్టి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఎన్నో అక్కరలు, కొరతలు, కొదువలు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా వారిని మీరు తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచండి దేవా. మీరే అత్యధికంగా అభివృద్ధి పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అప్పుల సమస్యలలో చిక్కుకొని నెమ్మది లేని వారిగా ఉంటున్నారో, దుఃఖిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు వారికైన అప్పులు ఎలా తీర్చాలా అని ఎంతో భయంతో, కలవరంలో ఉంటుండగా
ఉండగా అట్టి బిడ్డల హృదయంలో భయాన్ని తొలగించండి దేవా. మీరే వారికి మంచి మార్గాలను చూపించండి దేవా. అప్పు తీసుకునే స్థితిలో బిడ్డల్ని ఉంచండి దేవా. నాయన సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో, భారంతో, కన్నీటితో, దుఃఖంతో, ఉపవాసంతో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు. మిమ్మును సేవించే వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ అద్భుత కార్యములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు కొనాలని, ఇల్లు కట్టియాలని, స్థలాలు కొనాలని, అమ్మాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు దేవా, ప్రయత్నిస్తున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉండడానికి నివాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని ఒక్కసారి కనికరించండి దేవా. వారి స్థితిగతుల్ని మీరు మార్చండి దేవా. సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బీదరికంలో ఏమీ లేని వారిగా ఉంటున్నారు దేవా. ఆహారము లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బిడ్డలు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని అత్యధికంగా హెచ్చించండి దేవా. సహాయం చెయ్యండి. ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు సేవలో ఎంతో ప్రయాసపడుతుండగా వారికి కావలసిన బహుమానం దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డలు ఏ స్థలానికి పరిచర్య నిమిత్తం వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండి క్షేమంగా బిడ్డల్ని నడిపించండి. అట్టి పరిచర్య అంతట్లో మీరే బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక, సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు రాత్రికాల సమయంలో కనికరించండి దేవా. సహాయం చెయ్యండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అయ్యా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా బిడ్డలు సంతానం పొందుకోక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు ఒక్కసారి దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ అందు విశ్వాసం ఉంచి కూడా మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొర్ర పెట్టే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిని మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చదువు అంటేనే భయపడుతున్నారు, పరీక్షలంటే కృంగిపోతున్నారు. దయచేసి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చదువుకోవాలన్న ఆశ వారిలో కలిగించండి దేవా. బిడ్డలు కూడా మీ వైపు చూసి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జ్ఞానాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షల కొరకు భారంతో, ప్రయాసంతో ప్రిపేర్ అవుతుండగా అట్టి బిడ్డల ప్రిపరేషన్ అంతట్లో కూడా మీరే తోడయ్యుండి బిడ్డలకు అత్యధికమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. బిడ్డలు ఆయా రకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా,
ఈనాడు బిడ్డలకు దుష్టుడు ఎలాంటి ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి, మోసాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా కృప చూపించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల నొప్పులతోటి, రోగాలతోటి, జబ్బులతోటి, గాయాలతోటి బాధపడుతున్నారో, మంచానికే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరిచి వారి పడకల మీద నుండి లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక రకాల భయాల గుండా, బాధల గుండా, శ్రమలు, శోధనల గుండా వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భయాలను దూరపరచండి దేవా. శోధన నుండి, కృంగుదల నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని, ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.